ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. వెంటనే బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు కిందికి దూకారు. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కోదాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. లారీ వెనుక భాగంలో బస్ క్యాబిన్ ఇరుక్కుపోయింది. పోలీసులు జేసీబీతో క్యాబిన్ ను బయటకు తీశారు. బస్ హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. రన్నింగ్లో ఉన్నాను. ఆయన కొంచెం నిద్ర కన్ను మూసి వచ్చి వెనకమాల కొట్టుకున్నాడు. 3:30, 4 ఎవరికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయండి బస్సులో వాళ్ళకి. వాళ్ళు నడుచుకుంటే వెళ్ళిపోయారు, కొంతమంది బస్సులకి వెళ్ళిపోయారు దిగేసి. అది పెద్ద గాయాలేం లేవు. ఒక డ్రైవర్ డబుల్ డ్రైవర్ అయితే ఒక డ్రైవర్ దిగి పారిపోయాడు. ఈ డ్రైవరే ఉన్నాడు రన్నింగ్లో ఉన్నాయి. నేను చూశాను, దిగాను. ఏంటన్నా అంటే నిద్ర కన్ను మూతపడిందన్నా అన్నాడు. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. వెంటనే బస్సు అద్దాలు పగలగొట్టుకుని అక్కడ ప్రయాణికులందరూ కిందికి దూకేశారు. మొత్తం 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే కోదాడ వద్ద ఈ బస్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్న లారీ వెనుక భాగంలో బస్ క్యాబిన్ మొత్తం అక్కడ ఇరుక్కుపోయి కనిపిస్తుంది. మరి ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఎటువంటి డీటెయిల్స్ వెల్లడించారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ లో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. దీంతో ముందు భాగంలో కూర్చున్నటువంటి 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యి దాంతో హుటాహుటిన క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక్కసారిగా ప్రమాద దాటికి వెనుక లారీ భాగంలో బస్సు క్యాబిన్ మొత్తం కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ప్రమాద సమయంలో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి ప్రయాణికులు భారీ శబ్దం వచ్చినటువంటి నేపథ్యంలో బ్లాస్ట్ అవుతుందనేటువంటి భయంతో బస్సు అద్దాలు పగలగొట్టుకొని కిందికి దూకినటువంటి పరిస్థితి. బస్సు కిందికి దూకేటువంటి క్రమంలో కూడా కొంతమందికి ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేవలం అక్కడ బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా కూడా ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ లారీ అదేవిధంగా బస్సు డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ బస్సు ప్రమాదంలో గాయపడ్డటువంటి క్షతగాత్రులకు కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ అదృష్టవశాత్తు కూడా ఎవరు కూడా కొంత ప్రాణాపాయ స్థితిలో లేరని కూడా ఇక్కడ వైద్యులు తేల్చేశారు. అయితే క్షతగాత్రుల్లో మహిళలు అదేవిధంగా కొంతమంది వృద్ధులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.